హాయ్ ఎవరివన్. ఇదిగోండి మా అబ్బాయి అయితే ఈ విధంగా అయితే షార్ప్నర్ని ఇలాగ డబ్బా మూతకైతే అటాచ్ చేశాడండి. దానికి తగినట్టుగా హోల్డ్ చేసి దాన్ని కిందికి జారకుండా ఫిట్ చేశాడు. ఇలా చెక్కినప్పుడు ఆ డస్ట్ అంతా ఆ డబ్బాలోకి వస్తుందండి. మనం స్కూల్లో బ్యాగ్లోనేవి బాగా డస్ట్గా కాకుండా ఇలా ఒక దగ్గరే ఒక ప్లేస్లో ఉంటుంది. ఇది చేసేటప్పుడు నన్ను చేయమని అడిగాడు, కానీ ఆ హోల్ క్రియేట్ చేయమని అడిగాడు, కానీ నాకైతే వీలు కాలేదు. డబ్బాలవి స్కూల్కి పట్టుకెళ్తావా అని తిట్టానండి. వాళ్ళ నాన్నమ్మ దగ్గరికి వెళ్ళారు. వాళ్ళ నాన్నమ్మ కూడా అలాగే తిట్టారంట. అయినా కానీ ఏడ్చి మరీ చేయించాడు. కానీ ఇది ఈ రోజున స్కూల్లో అయితే చాలా మెచ్చుకున్నారండి, స్కూల్లో టీచర్స్ అయితే. ఎందుకంటే ఇంత బాగా చేసావు, చాలా తెలివిగా చేసావని చాలా మెచ్చుకున్నారండి. ఎల్కేజీ టు 5th క్లాస్ వరకు అయితే దీన్ని చూపించి ఇలా చేసుకోండి అని చెప్పాడు నాకు. ఇంటికి వచ్చిన తర్వాత చాలా గర్వంగా అనిపించింది. కానీ ఆ రోజున అర్థం చేసుకోకుండా తిట్టినందుకైతే నేను వాళ్ళ నాన్నమ్మ కూడా చాలా ఫీల్ అయ్యామండి. ఏదైనా పిల్లలు మనకి ఏదైనా చెప్తుంటే కొంచెం వాళ్ళు ఏం చెప్తున్నారో ఆలకించాలి. కొంచెం విని వాళ్ళు ఏం చెప్తున్నారో మంచిదైతే కొంచెం చేయండి, ట్రై చేయండి. వాళ్ళని ప్రోత్సహించండి దేన్నైనా సరే. వాళ్ళు ఇలాంటివి చేయటం వల్ల వాళ్ళ బ్రెయిన్ చాలా బాగా ఉంటుందండి. మీరు ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులకి నేను చెప్పేది ఏంటంటే, ఎవరైనా పిల్లలు ఖచ్చితంగా ఇంటికి వచ్చి ఇది అని ఏదైనా చెప్తుంటే ఒకసారి వినండి.